ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబాయ్, జున్నుని వాళ్ళ ఇంటి దగ్గర చాలా జాగ్రత్తగా దింపేసి రావాలి, సరేనా? అబ్బో, జాగ్రత్త గురించి బాధ్యత గురించి నువ్వు నాకు చెప్తున్నావా? సర్లే, జాగ్రత్తగానే దింపుతాలే. బాయ్ జున్ను, జాగ్రత్తగా వెళ్ళు. సరేనండి. గాడ్ బ్లెస్ యూ. వీడి ఓవర్ యాక్షన్. నాన్న, జున్నుకి నువ్వు కూడా బాయ్ చెప్పు. బాయ్, గుడ్ బాయ్. తమరొచ్చినందుకు చాలా సంతోషం. ఇకపై రాకపోతే ఇంకా సంతోషపడతాం. మిత్రా, మీరు తిక్కగా బాయ్ చెప్తారా? మీకు అదిరిపోయే ట్విస్ట్ ఇస్తాను, చూస్తూ ఉండండి. జును, వెళ్దామా? ఒక్క నిమిషం అంకుల్. లక్కీ, హాఫ్ డే మీ ఇంటికి వచ్చాను కదా, మిగిలిన హాఫ్ డే నువ్వు మా ఇంటికి రావచ్చు కదా. మీ ఇంటికా? ఏ రాకూడదా? సండేలో సగం మీ ఇంటి దగ్గర, మిగిలిన సగం మా ఇంటి దగ్గర. నువ్వు కూడా వచ్చేస్తే నేను వచ్చిన దానికి బ్యాలెన్స్ అయిపోతుంది కదా. ఈ ఐడియా ఏదో బాగుంది. అస్సలు బాలేదు. ఈ ఐడియా నాకు అస్సలు నచ్చలేదు. ఇందులో నచ్చకపోవడానికి ఏముంది? ఎలాగో సండేనే కదా, లక్కీ ఇంట్లో కూర్చుని తల్లో పేలు చూసుకుంటుందా? పర్లేదు, పంపించండి. లేదు, నేను లక్కీ షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఏంటి నాన్న, మనం షాపింగ్కి వెళ్తున్నామా? నాకు చెప్పలేదే. ఇప్పుడే డెసిషన్ తీసుకున్నాను. బ్రో, షాపింగ్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు బ్రో. సండేలు మళ్ళీ మళ్ళీ వస్తాయా? వారానికి ఒక్కసారే వస్తుంది, అది కూడా 6 రోజుల తర్వాత వస్తుంది. అంతవరకు ఎదురు చూస్తూ కూర్చోవాలి. మనలాంటి చిన్న పిల్లలకి షాపింగ్ ఇంపార్టెంటా, సరదాగా గడపడం ఇంపార్టెంటా? అవును బ్రో, మనం సరదాగా గడపడమే ఇంపార్టెంట్. సండేని కరెక్ట్గా యూజ్ చేసుకోవడమే ఇంపార్టెంట్. అయితే అది మీ నాన్నగారికి అర్థమయ్యేలా చెప్పు. అవును నాన్న, నాకిప్పుడు షాపింగ్కి రావాలని లేదు. సరదాగా జున్నుతో వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇప్పటి వరకు జున్నుతో కలిసే ఉన్నావు కదా లక్కీ, మళ్ళీ తనతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలా? నాన్నమ్మ, నాన్నకు నువ్వైనా చెప్పొచ్చు కదా. మిత్రా, ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని చూసి చూడనట్టు పోవాలి. ఎందుకలా పట్టుకొని వేలాడుతున్నావు? లక్కీని వెళ్ళనివ్వు. నాన్నమ్మ పర్మిషన్ ఇచ్చింది. ఇక నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను జున్నుతో కలిసి వెళ్తున్నాను. ఒక్క నిమిషం జున్ను. నాకే తిక్కగా బాయ్ చెప్తారా? ఇప్పుడు మీ తిక్క కుదిరిందా? అమ్మని, అయితే ఇదంతా నువ్వు కావాలని చేసావా? అవును, లేకపోతే నాతోనే పెట్టుకుంటారా? ఇప్పుడైనా అర్థం చేసుకోండి, జున్ను జోలికెళ్తే జర్రంత జాగ్రత్తగా ఉండాలని. అర్థమవుతుందిరా, చెప్తా. నాకు టైం రాకపోదు, నేను నీకు సరైన జలక్కు ఇవ్వకుండాను పోను. చూద్దాం, అది చూద్దాం. బాయ్ నాన్నమ్మ. బాయ్ నాన్న. ఇవన్నీ ఎందుకే? అక్కడ వీడియో తీస్తానమ్మా, నువ్వు రా జున్ను. లక్కీ, నువ్వు కూడా వచ్చావా? చాలా మంచి పని చేసావు. సండే అంతా సరదాగా మీరిద్దరూ ఇక్కడే గడపచ్చు. ఎంతో ప్లాన్ చేసి మరి లక్కీ ఇక్కడికి వచ్చేలాగా చేశాను. ప్లానా? ఏం ప్లాన్ జున్ను? అదంతా పెద్ద కథలే, ఇంకోసారి చెప్తాను.
సారీ బ్రో, నిజానికి నువ్వు పిలిచేవాడిని నేను రాలేదు. నాకు అమ్మని చూడాలనిపించి వచ్చాను. ఆ? నన్ను చూడాలనా? అవునమ్మా, సండేనే కదా, నీతో సరదాగా స్పెండ్ చేయాలనిపించింది. అవునా? ఎందుకు? ఎందుకంటే యు ఆర్ వెరీ స్పెషల్ టు మీ. నేను నీకు అంత స్పెషలా? అవునమ్మా, నువ్వు నాకు ఎంత స్పెషల్ అంటే నాన్న షాపింగ్ వెళ్దామని చెప్పినా కూడా షాపింగ్ వదిలేసుకొచ్చేటంత స్పెషల్. ఫస్ట్ టైం నాన్న చెప్పింది కాదు అని నీకోసం వచ్చేంత స్పెషల్. మీ నాన్నని కాదని వచ్చేసావు. ఆయన బాధపడరా? ఏం బాధపడరమ్మా, ఎందుకంటే నా సంతోషమే నాన్న సంతోషం. నేనేం కావాలని అడిగినా నాన్న కాదనరు. ఓ అవునా? అయితే మీ నాన్న చాలా మంచివారన్నమాట. అవునమ్మా, చాలా చాలా మంచివారు. అవునవును, ఆయన గారి మంచితనం గురించి ఆయన గారి కూతురే చెప్పాలి. జున్ను, నీకోసం లంచ్ చేస్తే నువ్వు ఇంకో దగ్గరికి లంచ్కి వెళ్ళిపోయావు. ఇదేమన్నా బాగుందా? సారీ అంకుల్, నా వల్లనే జున్ను మా ఇంటికి వచ్చేసారు కదా. ఇట్స్ ఓకే అమ్మా, నో ప్రాబ్లం. అయినా మీ నాన్న నిన్ను మళ్ళీ బాగానే పంపించాడే. అంత సులువుగా పంపిస్తాడని నేను అనుకోలేదు. వాళ్ళ నాన్నగారి గురించి మీకు ముందే తెలుసా? బాగా పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఆఫ్ కోర్స్, నాకెందుకు తెలీదు? ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ నాన్నగారు నీకు కూడా తెలుసు. ఏంటి, వాళ్ళ నాన్నగారు నాకు కూడా తెలుసా? అవును లక్ష్మి, మొన్న పార్టీలో నువ్వు చూసుండాలే. పార్టీలోనా? తనెవరంటే అమ్మా, ఇక్కడ కూడా వాళ్ళ నాన్న గురించే టాపిక్కా? ఇంకా ఆయన గురించి వదిలేయండి. నువ్వు నేను లక్కీ సరదాగా ఏమైనా గేమ్స్ ఆడుకుందామా? లేదు, నేను సరదాగా కొన్ని వీడియోస్ తీస్తానమ్మా. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టవా? సరే లక్కీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.